అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వారాహి న్యూస్. నేను మీ వరప్రసాద్. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలు ఎంత హీట్ ఎక్కాయో అంతే దారుణంగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇంత దారుణంగా కనిపించడానికి ప్రధానమైన కారణం ఎవరు అంటే అధికార వైఎస్ఆర్సీపీ. పద్దాకా నీకు వేరే పని లేదా, వైఎస్ఆర్సీపీని విమర్శిస్తావు అని మీరు అనుండొచ్చు. ఒక్కసారి మీ గుండెల మీద చేసుకుని నేను చెప్పేది నిజమా కాదా అనేది ఆలోచించండి. 2019 ఎన్నికలకు ముందు కోడికత్తి సీను డ్రామా ఏదైతే కోడికత్తితో సీను తన్ని హత్యాయత్నం చేశాడు, దాని వెనక చంద్రబాబు నాయుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ ఉంది, దాంట్లో కుట్రకోణం ఉంది అంటూ అసలు ఇక్కడ ఆంధ్ర పోలీసుల మీద నమ్మకం లేదు, ఆంధ్ర వైద్యుల మీద నమ్మకం లేదంటూ కూడా ఏదైతే వైజాగ్ విమానాశ్రయంలో డైరెక్ట్గా చార్టర్డ్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వెళ్ళి అక్కడ హాస్పిటల్లో చూయించుకుని ఐసీయూలో చేరి 7 నుంచి 8 కుట్లు పడ్డాయని చెప్పి నానారాద్ధాంతం చేశారు జగన్మోహన్ రెడ్డి. ఆ సింపతి ఓట్ల రూపంలోకి మార్చుకోవడానికి 100% సక్సెస్ అయ్యారు జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ప్రజలు కూడా అదే అనుకున్నారు. పాపం జగన్మోహన్ రెడ్డి మీద నిజంగానే దాడి జరిగింది, తెలుగుదేశం పార్టీ చేయించుండొచ్చు, ఎంత అన్యాయం జరిగిపోయింది, ఎంత అక్రమం జరిగిపోయిందని చెప్పి సింపతి క్రియేట్ అయింది. ఆ తరువాత వైఎస్ వివేకానందరెడ్డి హత్య, సొంత చిన్నాయన జగన్మోహన్ రెడ్డికి గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపి గుండెపోటని బయటకొచ్చి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రజల్ని నమ్మించే ప్రయత్నం చేశారు. అది విని ప్రజలు నిజమే గుండెపాటుతో చనిపోయారేమో అనుకున్నారు. కానీ వివేకానందరెడ్డి గారి ఇంటి వద్దకి పోలీసులు కానీ అదేవిధంగా మీడియా వచ్చేసరికి ఇది గుండెపోటు కాదు, హత్య అని చెప్పి బయట పెట్టక తప్పని పరిస్థితి. ఇప్పుడున్న అధికార పార్టీకి తప్పలేదు. ఎందుకు అంటే బాబాయిని గుండెపోటు అని నమ్మిస్తే అసలు సీనే దాని గురించి ప్రజలకు చెప్పాల్సిన అవసరం కూడా ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే హత్య అని బయటకు వచ్చిందో దాన్ని వెంటనే తెలుగుదేశం మీద దోసేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి పెద్ద పెద్ద హెడ్డింగులతో పేర్లు తన పేపర్లలో తన వార్తా ఛానల్లో వేసుకుని ప్రజల్ని నమ్మించడంలో మళ్ళీ 100% సక్సెస్ అయిన జగన్మోహన్ రెడ్డి ఈ 2 ఘటనలే కాదు, ఎన్నో అంశాలని తెర మీదకి తీసుకొచ్చి 2019లో ముఖ్యమంత్రి అయ్యాడు అనేది ఎంత వాస్తవమో అది ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ ఇప్పుడు గుండెల మీద చేసుకున్న వాళ్ళకు కూడా తెలుసది. మరి ఇప్పుడు 2024 ఎన్నికలు వస్తూ ఉన్నాయి. 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ కానీ చెప్పిన మాట ఏంటి? మరో 30 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేస్తారు, 6 నెలల్లో మంచి ముఖ్యమంత్రి అనిపించుకుని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ల పాటు నిర్విరామంగా రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అని చెప్పారు. మరి ఆ మాట నిలబెట్టుకోవడానికో లేదంటే రాష్ట్రంలో ఇంకే రాజకీయ పార్టీ ఉండకూడదు, తన నియంత్రణతో పోకడి తన పెత్తందారీ వ్యవస్థే చెల్లాలి అన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ 2024 ఎన్నికల్లో ముందుకెళ్తున్నాడు అనేది అయితే నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏదైతే తిరుపతి బై ఎలక్షన్ దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దొంగ ఓట్లతో బై ఎలక్షన్ గెలిచారు, లోకల్ బాడీ ఎలక్షన్లు గెలిచారు, ఎవరైనా నామినేషన్ ఇస్తే ప్రతిపక్ష పార్టీల మీద దాడులు చేశారు, వాళ్ళని హత్యలు చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల సమయం రానే వచ్చింది. ఇప్పటి వరకు గుర్తురాని రాజీనామాలు కూడా స్పీకర్ తమ్మినేనికి ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చాయి? ఇప్పుడు నేను ఈ స్టోరీ అంతా ఎందుకు చెప్తున్నాను మీ అందరికీ ఇప్పటికీ అర్థమై ఉంటుంది. గతంలో 2021 స్టీల్ ప్లాంట్ ఉద్యమ సమయంలో అక్కడి ఎవరైతే భీమిలి ఎమ్మెల్యేగా గంటా శ్రీనివాసరావు ఉన్నారో ఆయన వైజాగ్ స్టీల్ ప్లాంట్కి అనుకూలంగా రాజీనామా అని ఆ రోజు స్పీకర్ ఫార్మేట్లో స్పీకర్కి సమర్పించిన పరిస్థితి. మరి 2 ఏళ్ళు ఊరుకుని దాదాపుగా 3 ఏళ్ళు, 2 ఏళ్ల పై మాట దగ్గరగా 3 ఏళ్ళు ఇప్పటి వరకు ఊరుకుని ఇప్పుడు ఈ రాజీనామాని ఏ విధంగా ఆమోదం చేశారు స్పీకర్ గారు? కనీసం ఒక ఇంటిమేషన్ కూడా ఇవ్వకుండా. ఏమీ లేదండి, వీళ్ళ భయం ఏంటంటే ఎన్నికలు వస్తూ ఉన్నాయి, వీలైనంత వరకు అందరినీ తన వైపుకి తిప్పుకోవాలి లేదా భయపెట్టాలని చూశారు. ఈ సార్వత్రిక ఎన్నికల కన్నా ముందుగా రాజ్యసభ ఎన్నికలు వస్తూ ఉన్నాయి. మరి ఈ రాజ్యసభ ఎన్నికల్లో తన తరపున ఏదైతే తన పార్టీ తరపున పోటీ చేస్తున్న వాళ్ళని ఖచ్చితంగా నెగ్గించాలి అంటే ఎలా? తన పార్టీలో ఉన్న వాళ్ళు తనకు ఓటేస్తారన్న నమ్మకం జగన్మోహన్ రెడ్డికి ఉందా అంటే ఖచ్చితంగా లేదు. ఎమ్మెల్సీ ఏదైతే గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయో ఆ సమయంలో జరిగిన క్రాస్ ఓటింగ్ మళ్ళీ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల్లో జరుగుతుందేమోనన్న భయం, అనుమానం జగన్మోహన్ రెడ్డికి ఉంది. దాంట్లో భాగంగా రాజ్యసభలో గెలవడానికి ఏ దారిని వదలట్లా జగన్మోహన్ రెడ్డి. దాంట్లో ముందడిగే ఈరోజు గంటా శ్రీనివాసరావు ఎప్పుడో సమర్పించిన రాజీనామాని ఇప్పుడు కనీసం ఒక డిస్కషన్ లేకుండా, ఒక ఇంటిమేషన్ లేకుండా రాజీనామాని ఆమోదం తెలిపేశారు. మరొక 8 మంది వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వైసీపీలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు కదా. ఇందులో అందరికీ నోటీసులు ఇచ్చామని చెప్తున్నారు. కానీ
టీడీపీలోకి వచ్చిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరీ స్ట్రాంగ్గా నోటీసులు ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. 2-3 రోజుల్లో కనుక మీరు దీనికి సమాధానం చెప్పకపోతే మీ అసెంబ్లీ సభ్యత్వాన్ని రద్దు చేస్తామని చెప్పి స్పీకర్ గారు చెప్పారు. కరెక్టే, బాగానే ఉంది. మరి ఇన్నేళ్ళు ఎందుకు గుర్తు రాలేదు మీకు? ఎన్నికల దగ్గరికి వస్తున్నాయనా లేదా రాజ్యసభ ఎన్నికలు వస్తున్నాయనా? ఎంత దుర్మార్గపు ఆలోచన విధానంతో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుంది. గత ఎన్నికల్లోనేమో హత్యల్ని వాడుకున్నారు, దాడుల్ని వాడుకున్నారు, వాళ్ళకి వాళ్లే చేసుకుని. ఇప్పుడు ఎన్నికలు వస్తుంటేనేమో సంబంధం లేకుండా, కనీసం ఒక ఇంటిమేషన్ అనేదే లేకుండా ఎప్పుడో చేసిన రాజీనామాని ఇప్పుడు ఆమోదం తెలిపేసి ఎవరైతే క్రాస్ ఓటింగ్ వేస్తారన్న డౌట్ ఉందో వాళ్ళందరికీ భయభ్రాంతుల్ని కూడా గురి చేసే విధంగా మీరు రాజ్యసభలో వైసీపీ క్యాండిడేట్కి సపోర్ట్ చేస్తేనే మీ సీట్ ఉంటుంది అని చెప్పి భయపెట్టేలా చేసి క్రాస్ ఓటింగ్ని తగ్గించాలని చూస్తున్నామా? మీ ఆలోచన విధానం ఎంత దుర్మార్గంగా ఉంది. ఇప్పుడు ఈ గుండెల మీద చేసుకున్న వాళ్ళు చెప్పండి, తప్పుడు ఆలోచన విధానంతో వైఎస్ఆర్సీపీ ముందుకెళ్తుందా లేదా? ఎంతవరకు కరెక్ట్ అది? అంటే ఎంతవరకు ప్రజల్ని మెప్పించి అధికారంలోకి రావాల్సింది పోయి ఎంతవరకు వాళ్ళకి అబద్ధాలు చెప్పి వాళ్ళని మోసం చేసి ప్రతిపక్షాల మీద లేనిపోని అన్ని కల్పించి అబద్ధాలు చెప్పి వాళ్ళని తొక్కి మీరు మళ్ళీ అధికారంలోకి రావాలని చూడడం ఎంతవరకు కరెక్ట్? మీరు తప్పు చేస్తే ప్రజలు ఖచ్చితంగా ఓటు రూపంలో చూపిస్తారు, మీరు మంచి చేస్తే ఆ మంచిని కూడా ఓటు రూపంలోనే చూపిస్తారు. అవి మానేసి ప్రతిపక్ష నాయకుల్ని సస్పెండ్ చేయడం, వాళ్ళ రాజీనామాలని ఆమోదం తెలపడం. నిజమే, ఆయన ఎందుకు రాజీనామా చేశాడు? ఆ రోజు స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అలాగే గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్కి మద్దతుగా ఉంటున్నాము, స్టీల్ ప్లాంట్ ఇక్కడే ఉండాలి అని చెప్పి ఆయన రాజీనామా పత్రాన్ని ఇచ్చారు. మరి వైసీపీ వాళ్ళు ఎందుకు ఇవ్వలేదు? అంటే వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రాలో ఉండటం వైసీపీ నాయకులకు ఇష్టం లేదని ఇక్కడ అర్థమైంది. అందుకేగా గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదం తెలిపింది. సో ఎప్పటికైనా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించండి. ప్రత్యేక హోదా రావాలన్నా, ఆంధ్రాకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిలబడాలన్నా, పోలవరం పూర్తవ్వాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి అన్న ఆలోచన వైఎస్ఆర్సీపీకి ఉంది. అవన్నీ జరిగితే ఎవరు వీళ్ళ మాట వినరు కదా, వీళ్ళ చెప్పు చేతల్లో ఉండరు కదా. వీళ్ళ ఆలోచన విధానం ఎంతవరకు పెత్తందారీ వ్యవస్థ మీద జగన్మోహన్ రెడ్డి చెప్తారు చూసారా, ఆ పెత్తందారి, అసలైన పెత్తందారీలందరూ కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉన్నారు. సో అందరూ కూడా వాళ్ళ కాళ్ళ కింద, వాళ్ళ చెప్పుల కింద అణిగిమణిగి ఉండాలన్న ఆలోచనతోనే ఈ 5 ఏళ్ళలో ఒక్క ఉద్యోగం వల్ల ఒక అభివృద్ధి పని చేయలేదు, ఏ పని చేయలేదు. సో ప్రజలు ఎప్పటికైనా కళ్ళు తెరిచి ఆలోచించండి. ఇలాంటి దుర్మార్గపు ఆలోచనలున్న నాయకుల్ని రాజకీయ నాయకులుగా మనం ఎదిగేలా చేశాము. మన బుద్ధి ఏంటి అనేది మనందరికి అర్థమైంది. కనీసం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఆ రియలైజేషన్లో అయినా మంచి వైపు నిలబడాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటా ఉన్నా. కనీసం ఇప్పటికైనా రియలైజ్ అయ్యి ఆ రియలైజేషన్లో అయినా మంచి వైపు నిలబడాలని చెప్పి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకుంటా ఉన్నా.